అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది చేయబోతున్నాను. ముఖ్యంగా ఐఐటీలో సీట్ రావాలంటే మేల్ క్యాండిడేట్స్కి మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మినిమం ఎన్ని మార్క్స్ రావాలనేది నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మేల్ క్యాండిడేట్స్కి జనరల్ అభ్యర్థికి 125 నుంచి 130 వస్తే సరిపోతుంది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 110 నుంచి 115 వరకు వస్తే సరిపోతుందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫర్ ఐఐటీలో అడ్మిషన్ కోసం 120 నుంచి 125 వరకు వస్తే సరిపోతుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి 100 నుంచి 105 వస్తే సరిపోతుంది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి మినిమము 110 నుంచి 115 వరకు వస్తే ఐఐటీలో లాస్ట్ లేదా లీస్ట్ బ్రాంచ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిమేల్కి అయితే 103 వరకు ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్కి 70. ఇది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక రెండోది ఐఐటి కట్ ఆఫ్స్ జనరల్ మేల్ చూసుకుంటే కొన్ని ఐఐటీల్లో ముఖ్యంగా లాస్ట్ ఐఐటీలు లీస్ట్ బ్రాంచ్ల గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఐఐటి ధన్బాద్ ఉంది అంటే అప్లైడ్ జియాలజీ 5 years డ్యూయల్ కోర్స్. ఇది ఓపెన్ అభ్యర్థులకి 16,000 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. అలాగే ఐఐటి జోధ్పూర్కి వచ్చేటప్పటికి కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ 4 years కోర్స్. ఇది మనం ఈ విధంగా మీరు చూసుకోండి. ప్రతి స్లైడ్లోని కూడా నేను డీటెయిల్గా చెప్పలేదు. అలాగే ఐఐటి కట్ ఆఫ్స్ జనరల్ ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఐఐటి ధన్బాద్, ఐఐటి వారణాసి, ఐఐటి ధార్వాడి, ఐఐటి జమ్మూ, ఐఐటి ధన్బాద్ ఇక్కడ ఉన్న బ్రాంచుల్ని ఈ ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ అయితే కట్ ఆఫ్ అయింది. అది ఓపెన్లో ఫిమేల్ క్యాండిడేట్స్కి నేను ఇక్కడ ఈ స్లైడ్లో మీరు గమనించవచ్చు. 16,000, 16,381, 16,969 ఐఐటి ధన్బాద్లో మైనింగ్ ఇంజనీరింగ్ 4 years కోర్స్కి అయితే 16,968 కూడా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే సీట్ రావడం జరిగింది. ఇది జనరల్ ఫిమేల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ది. అలాగే ఐఐటి కట్ ఆఫ్స్లో ఈడబ్ల్యూఎస్ మేల్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఈడబ్ల్యూఎస్ మేలు 2,472 జమ్మూలో మెటీరియల్ ఇంజనీరింగు. అలాగే ఐఐటి మండి బిఎస్సి ఇన్ కెమికల్ సైన్స్ అది 2,489 కేటగిరీ ర్యాంక్ అండి. ఐఐటి జోధ్పూర్ 2,491, ఐఐటి ధన్బాద్ అప్లైడ్ జియోఫిజిక్స్కి వచ్చేటప్పటికి 2,502, ఐఐటి ధార్వాడ్కి వచ్చేటప్పటికి ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ సంబంధించి 5 years డ్యూయల్ కోర్సు 2,524 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిందండి. ఇది లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఇంతవరకు సీట్ వస్తే ఈ ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈడబ్ల్యూఎస్ ఫిమేల్లో మనకి 4,659 కేటగిరీ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థికి ఐఐటి జమ్మూలో మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఐఐటి ధన్బాద్లోనేమో మైనింగ్ మిషనరీ వచ్చింది 4,591కి. ఐఐటి ధన్బాద్లో అప్లైడ్ జియోఫిజిక్స్ ఏమో 4,591కి వచ్చింది. ఐఐటి ధార్వాడ్లోనేమో బయోకెమికల్కి 4,558 వరకు వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ మేల్కి వచ్చేటప్పటికి ఐఐటి ధన్బాద్లో అప్లైడ్ జియాలజీలో 5,890కి వచ్చింది. ఐఐటి జోధ్పూర్ కెమికల్ విత్ స్పెషలైజేషన్లో 6,000కి వచ్చింది. ఐఐటి ధార్వాడ్కి వచ్చేటప్పటికి ఇంటర్ డిసిప్లినరీకి ఏమో 6,185, ఐఐటి జమ్మూ మెటీరియల్ ఇంజనీరింగ్ 6,000, ఐఐటి మండి కెమికల్ సైన్స్కి వచ్చేటప్పటికి 6,034 ర్యాంక్ వరకు కూడా ఓబీసీ ఎన్సీఎల్ మేల్కి అయితే లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. ఫిమేల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు ఐఐటి రూపార్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఐఐటి జోధ్పూర్లో సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఐటి జోధ్పూర్ మెటీరియల్ ఇంజనీరింగు, ఐఐటి పాల్కాడ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐఐటి పాట్నా సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 9,000 దాకా వస్తే ఫిమేల్ క్యాండిడేట్స్కి లాస్ట్ టైము సీట్ రావడం జరిగింది. కాబట్టి మనం 9,273 దాకా కూడా లాస్ట్ టైం సీట్ వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే కట్ ఆఫ్ ఎస్సీ మేల్కి వచ్చేటప్పటికి ఐఐటి జోధ్పూర్ వచ్చేటప్పటికి బయో ఇంజనీరింగ్ 3,167, ఐఐటి జోధ్పూర్ ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్ 3,182, ఐఐటి మండి ఈ విధంగా మనకి ఎస్సీ మేల్ చూసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఫిమేల్కి వచ్చేటప్పటికి ఐఐటి జమ్మూ మెటీరియల్ సైన్స్లో 4,800, ఐఐటి వారణాసి మైనింగు 4,884, ఐఐటి వారణాసి సెరామిక్ 4,860, ఐఐటి జోధ్పూర్ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ 4,853, ఐఐటి ధార్వాడ్
ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ 5 ఇయర్స్ డ్యూయల్ కోర్స్ అండి. ఇది 4859 వరకు కూడా ఎస్సీ క్యాండిడేట్లో ఫిమేల్ అభ్యర్థులకి వాళ్ళ కేటగిరీ ర్యాంక్లో లాస్ట్ టైం సీట్ రావడం జరిగింది. ఇంకా నేను ఎస్టీ గురించి మేల్ ఫిమేల్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఇది మీరు స్లోగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ప్రతి స్లైడ్ కూడా మీరు చూసుకోండి. అవసరమైనప్పుడు పాజ్ చేయండి. మీకు అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.